హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లిని. బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి స్మూతీ. నో షుగర్, నో మిల్క్, నో బనానా. హెల్దీ అండ్ టేస్టీ రాగి స్మూతీ తయారీ విధానం. ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 చెంచాల రాగి పిండిని తీసుకుని కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. రాగిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ. షుగర్ పేషెంట్స్కి రాగి మంచి డైట్. ఈ విధంగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ మరుగుతుండగా కలిపి పెట్టుకున్న పిండిని వేసేసుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి 3 నిమిషాలు. రాగితో చేసిన ఎలాంటి రెసిపీస్ అయినా వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే షుగర్ ముప్పు నుంచి అధిక బరువు దాకా అన్నిటినీ ఆల్ అవుట్ చేస్తుంది రాగి స్మూతీ. ఈ రాగి స్మూతీలోనే 2 ఇంచుల దాల్చిన చెక్క వేస్తే వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుందండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. మిశ్రమం కొంచెం థిక్గా అయింది. రాగులలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకే రెగ్యులర్గా రాగులను వాడటం చాలా మంచిదండి ఆరోగ్యానికి. రాగి పిండిని షాప్లో కొనే కంటే రాగులను తెచ్చుకుని వాష్ చేసుకుని మరపట్టించుకుంటే ఇంకా చాలా మంచిది. డౌట్ లేకుండా వాడుకోవచ్చు. అదే షాప్లో కొన్న పిండి అయితే కల్తీయా కాదా అలాంటి డౌట్స్ ఏం లేకుండా మనం పిండిని రెడీ చేసుకుంటే నిస్సంకోచంగా వాడుకోవచ్చు. పిండిని సైడ్కి పెట్టుకుని ఒక బౌల్లోకి 8 వరకు బాదాములు 4 గంటల ముందు నానబెట్టుకుని తొక్కు తీసుకుని బౌల్లోకి వేసుకోవాలి. 5-6 వరకు డేట్స్, 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ 1 స్పూన్ వేసుకుని 1 యాపిల్ని పీల్ చేసుకుని సీడ్స్ లేకుండా ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైన్గా గ్రైండ్ చేసుకున్న ఈ స్మూతీని రాగిల్లో వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ రాగి స్మూతీ రెడీ అయిపోయింది. వీటిని ఒక సర్వింగ్ గ్లాసెస్లోకి వేసేసుకోవాలి. మీరు ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్గా లేదా డిన్నర్గా కూడా వాడుకోవచ్చు. రాగుల్లో ఉండే ఫైబర్ వల్ల అంత త్వరగా ఆకలి వేయదు, సో బరువు తగ్గుతారు. రాగుల్లో ఉండే కాల్షియం ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది, కాబట్టి కీళ్ళ నొప్పులు ఎక్కువగా రాకుండా ఉంటాయి. సో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి స్మూతీ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.